నమస్తే ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. ఇదే మన దేశ ముఖ చిత్రం. దైవ సాక్షిగా దళిత బహుజనుల గుండెల మీద పచ్చబొట్టు పొడిచారు. ఈ నిచ్చెనమెట్ల వ్యవస్థలోని ఏ పాప మెరుగని ముక్కుపచ్చలారని 2 నెలల పసికందు గర్భగుడి సాక్షిగా ఆ తల్లికి కన్నీరు మిగిల్చి కన్ను మూసింది. గుడిలో దేవుడు గుడ్డివాడై రోడ్డు మీద ఊరేగుతున్నాడు. గర్భగుడిలో నుండి అర్భగుడిలో కుల బిచ్చమెత్తుతున్నాడు. ఇప్పుడు కూడా ఆయన్ని చేరదీసి ఆ కులపొల్లే 4 ఎంగులు మెతుకులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు అసలు మనిషివేనా? కాదు, నువ్వు అసలు దేవుడివేనా అని కడుపు కోతతో ఉన్న తల్లి దుఃఖంతో ప్రశ్నిస్తే ఆ దేవుడు ఏం చెప్తాడు? నాగర్ కర్నూలు జిల్లా కుమ్మేర గ్రామంలోని ఒక కుటుంబం ఆనందంగా జాతరకు వెళ్ళి అదే కుటుంబం తీరలేని దుఃఖంతో హాస్పిటల్ బాట పట్టింది. అసలు ఏం జరిగింది పూర్తి వివరాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఘటన ఎలా చోటు చేసుకుందంటే, జాతరలోని గుడి ప్రవేశానికి ఒక రజక కుటుంబం వెళ్తుంటే అదే ప్రాంతానికి చెందిన రెడ్లు వారిని ఫీజు అడిగారు. బాధిత కుటుంబము, మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలి? మేము గుడికి రంగులు వేయాలి, మేము ఇక్కడ శ్రమ చేయాలి, మేము ఎందుకు డబ్బులు ఇస్తాము? సరే, మేము మీరు అడిగిన విధంగా డబ్బులు ఇస్తాము, కానీ దానికి రిసిప్ట్ ఇస్తారా అని అడిగారు. రిసిప్ట్ అడిగిన పాపానికి వారిని స్త్రీలు అని చూడకుండా వారిపైన తీవ్రమైనటువంటి పదజాలతో దూషించారు. అదేవిధంగా లకారంతో వారిని చెప్పరాని భాషకు దూషించారు. అదేవిధంగా వారిపై దాడికి పాల్పడ్డారు. 8 మంది రెడ్లు కలిసి వారిని కొడుతుంటే, అన్నా నీ బాంచన్, నా 2 నెలల పాప మొహం చూసైనా మీరు విడిచిపెట్టానని వారి కాళ్ళ దగ్గర పెడుతుంటే, అధికార కుల అహంకారంతో రాక్షసులుగా కాళ్ళతో తన్నడం ద్వారా 2 నెలల చిన్నారి అమ్మ నాన్న అని పెదవిప్పిన చిన్నారి కుల మత క్రూరత్వానికి బలైపోయింది. బాధితులు పోలీసులకు ఫోన్ చేయగా పోలీసులు వచ్చి హంతకులను అరెస్టు చేయకపోగా వారికి గీసుకపోయిందనే కారణంతో ఆ గ్రామంలోని సర్పంచ్ తుకారాం రెడ్డి అధికార మరియు అహంకారంతో బాధితులపైనే కేసు బుక్ చేయించారు. అసలు చరిత్రలోని ఇంతవరకు అణగారిన వర్గాలు, అగ్రకుల ఆధిపత్యం అధికారంలో ఉన్నటువంటి ఇలాంటి రెడ్లపైన దాడికి ఇంతవరకు ఒక్కసారైనా పాల్పడ్డారా? ఇది నమ్మశక్యమేనా? ఒకవేళ వారు దాడికి గురై ఉంటే ఎందుకు పరారవుతారు? ఇలాంటి సంఘటనలు చూసి సమాజం అంతా కూడా సిగ్గుపడాలి. ఇలాంటి వారు చరిత్రకి పట్టినటువంటి చీడ. ఈ నాగర్ కర్నూలు జిల్లాలోని పాలన రాజ్యాంగం ద్వారా నడుస్తుందా, లేకపోతే ఇక్కడ రాజరికం నడుస్తుందా? ఒకే మతం అయినప్పటికీ తక్కువ జాతి అనే భావన ఎందుకు కలుగుతుంది? ఇదంతా కూడా మనుస్మృతి ద్వారా ఎక్కిన మకిలి. దాడి జరిగి నేటికి 6 రోజులు అవుతుంది. అయినా కూడా నిందితులని ఇంకా రిమాండ్కి తరించలేదు. అధికార బలంతో వారిని తప్పించేటువంటి ప్రయత్నం ఇంకా కూడా జరుగుతుంది. నిందితులు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు ఇంకా కూడా స్పందించలేదు. దీనిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇదే ఘటన అగ్రకులంలో జరిగి ఉంటే పరిణామాలు ఏ విధంగా ఉండేవి? తెల్లారేసరికల్లా ఎన్కౌంటర్ అవుతుండే. కానీ జరిగింది ఒక నిమ్నాకులంలో. ఇక్కడ న్యాయం కూడా కులమే తూకం వేస్తుంది. ఈ ఘటనపై బాధితులకు మద్దతుగా న్యాయం జరగాలని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విశారదన్ మహారాజ్ గారు, బీఎస్పీ నాగర్ కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ బోనాసి రామచంద్ర గారు, బీసీ రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, తీన్మార్ మల్లన్న గారు, అదేవిధంగా స్థానిక మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు బాధితులకి న్యాయం జరగాలని ధర్నా చేశారు. వారిని పరామర్శించారు. వీరికి బహుజనుల ఓట్లు కావాలి, వీరి ఓట్ల ద్వారా సీట్లు కావాలి, కానీ వీళ్ళని మనుషులను మనిషిగా చూసేటువంటి మనస్తత్వం వీళ్ళకు ఉండదు. ఎన్నో హామీలు, పథకాలు, ప్రజాపాలన సమానతం అని చెప్తారు, కానీ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. పథకాలు ఏమో దేవుడేరు, కానీ పిడికెడంత ఆత్మగౌరవం ఇవ్వలేకపోతున్నారు. ఇలాంటి ఘటనల ద్వారానైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు మేల్కోవాలి. చర్యకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉండాలి, కానీ అది హింసతో కాదు, రాజ్యాధికారంతో వస్తుంది. ఇలాంటి అగ్రకుల ఆధిపత్యం అనగాలంటే బహుజనులంతా ఏకం కావాలి. ఇలాంటి ఘటనలు ఇంకెప్పుడు కూడా పునరావృతం కాకూడదని కోరుకుంటూ జై భీమ్.